పిల్లలిద్దరికి తల్లికి వందనం ఇద్దరు పిల్లలకు పడిందండి. మామూలుగా స్కూల్లో ఫ్రీ బుక్స్, బ్యాగులు, ఫుడ్, మంచి ఫుడ్ అన్నీ ఇచ్చినా కానీ పిల్లలకి ఇలా తల్లికి వందనం కింద అమౌంట్ పడటం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి కూడా చాలా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఈ ఆర్థికంగా మామూలుగా చెప్పినట్టు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నారా చంద్రబాబు గారు చెప్పిన రీతిగా మాకు తల్లి వందనం వేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి ప్రభుత్వం కానీ వారి పరిపాలన కానీ వారు చేసిన మంచి పనులు కానీ మాకు బాగా నచ్చినాయండి. అనుకున్నారమ్మా? అంటే అందరూ ఎగతాళి చేశారు చాలా వరకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నీకు 15,000 నీకు 15,000 అని మోసం చేస్తున్నాడు అది ఇది అని చెప్పన్నారు. కానీ ఈ రోజున మీకు డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయమ్మా? ఫోన్కి మెసేజ్ వచ్చిందా? అకౌంట్ చెక్ చేసుకుంటే ఇద్దరు పిల్లలకి 13,000 కలిపి 26,000 పడినాయండి. అసలు మేము అనుకోలేదు ఇలా మా అకౌంట్కి డబ్బులు పడతాయని. మాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎట్లా ఉన్నాయమ్మా? బాగున్నాయండి. ఆర్థికంగా చాలా నిలబడడానికి ఉపయోగపడతాయండి. ఏం చదువుతున్నాడు మా పెద్ద బాబు? ఏం చదువుతున్నాడు? చిన్న బాబు ఏం చదువుతున్నాడు? బాబు 7th అండి, చిన్న బాబు 5th అండి. ఇద్దరికి డబ్బులు పడ్డాయి? ఇద్దరు బాబులకి పడ్డాయండి. సో అంటే ఈ ఈ సుమారు 26,000 రూపాయలు మీకు ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? ఆర్థిక ఇబ్బందులు తీరుతాయండి. పుస్తకాలు వాళ్ళు వేస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, మధ్యాహ్నం భోజనం ఈ నెల నుంచి సన్న బియ్యంతో భోజనం కూడా పెడుతున్నారమ్మా. చెప్పారా పిల్లలు మీకు? చెప్పారండి. సో మొత్తం మీద ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే చెప్పిన హామీలన్నీ ఒకదాని తర్వాత ఒకదాని నెరవేర్చుకుంటూ వెళ్తున్నాయండి. పెద్దమ్మా మీరేమంటారు? పెద్దమ్మా చంద్రబాబు గారు చెప్పాడు, ఎంతో వందనాలు, మంచిగా చేస్తున్నాడు, సరిపోయింది అంతవరకు నాయన. ఇప్పుడు గతంలో ఒక పిల్లవాడికే ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కూడా 15,000 అని చెప్పి 13,000 ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు ఒకేసారి ఇస్తున్నాడండి. ఏమా మంచిది. లోకేష్ గారికి వందనాలు, ఆయన గురు కూడా వందనాలు. పరిపాలన బాగుంది. రైట్. చివరిగా ఏం చెప్తారమ్మా మీరు? లోకేష్ గారికి ఏమని చెప్పాలంటే ఏం చెప్తారు? లోకేష్ గారికి, నారా చంద్రబాబు గారికి వందనాలండి.